ఏపీలో కర్నూలులో ఎలక్షన్ సర్వేలో సంబంధించి ప్రచారాలు ఏ విధంగా సాగుతున్నాయి నేతలు అన్న విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. సో శ్రీరామ్, ఇప్పటికే చూసుకుంటే అటు వైసీపీ టీడీపీ నేతలు ప్రచారంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రత్న, కర్నూలు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు అయితే మారుతూ ఉన్నాయి. అయితే ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 14 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థులను గతంలో ప్రకటించినటువంటి ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్లోకి వెళ్లి మమకైనటువంటి పరిస్థితులను మనం చూసాం. అయితే ఏపీలో నిన్న రిలీజ్ అయినటువంటి 2 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో, అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగరం మోగిన తర్వాత దాదాపుగా 58 రోజులు టైం కేటాయించడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కేవలం 3 వారాల్లోనే ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ అనంతరమే ఎన్నికలు జరగడం ఆ సందర్భాలను చూసాం. అయితే ఏపీలో మాత్రం దాదాపు 2 నెలల టైం ఇవ్వడంతో అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో కొంత ఆసక్తితో ముందుకెళ్తున్న పరిస్థితులను అయితే చూసాం. అయితే 58 రోజులు గడువు ఇవ్వడంతో అభ్యర్థులు గతంలో కొంత ప్రజల్లోకి వెళ్లడం, ఆ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలో కూడా వివిధ రకాలైనటువంటి ఖర్చులను ప్రచారకు సంబంధించినటువంటి ప్రచార వెహికల్స్ కావచ్చు, లేదా హోర్డింగ్స్ కావచ్చు, ప్రచార సంబంధించినటువంటి వ్యక్తులను సైతం వారిని రెడీ వెళ్తున్న క్రమాలను చూసాం. అయితే టీడీపీ సంబంధించినటువంటి నాయకులు మాత్రం కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా గతంలో నుంచి భవిష్యత్తు గ్యారంటీ కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే క్లియర్ గా చూసాం. అయితే ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ఇంకా క్యాండిడేట్లను ప్రకటించలేదు. మిగతా క్యాండిడేట్లను కూడా ప్రకటించిన తర్వాత అభ్యర్థులు